కాకినాడ జిల్లాలో గల గొల్లప్రోలు మార్కెట్ నే నమ్ముకుని ఎన్నో సంవత్సరాల నుంచి జీవనాధారం చేసుకుని జీవిస్తున్న తమకు న్యాయం చేయాలని బాధితులు కోరారు. ఈ మేరకు జిల్లా కలెక్టరేట్ లో జరిగిన గ్రీవెన్స్ లో కలెక్టర్ కి తమ సమస్యను వివరించారు. ఈ సందర్భంగా బాధితులు మీడియాతో మాట్లాడుతూ ప్రత్యక్షంగా 150 కుటుంబాలు, పరోక్షంగా 1000 మందికి ఉపాధి ఇస్తున్న మార్కెట్ ని ఖాళీ చేసేయాలని మున్సిపల్ అధికారులు చెప్పడం అన్యాయమన్నారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జోక్యం చేసుకుని తమకు న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఇవాళ మా మార్కెట్ ని ఇప్పుడే కాదు 30 ఏళ్ళు ఇవాళ ఖాళీ చేసండి, రేపు ఖాళీ చేసండి, మీకు ఏమీ లేదు, మీరు ఎక్కడ దిక్కిన బాగుండే, శ్మశానంలో బాగుండే, అక్కడ బాగుండి, ఇక్కడ బాగుండి అని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇవాళ 150 మంది కుటుంబాలు బతుకుతున్నాయంటే వీళ్ళకి ఏదో జీవనాపాదం చూపించి ఆ మార్కెట్ ని డెవలప్మెంట్ చేసి మమ్మల్ని అక్కడ ఉంచాలని మేము అందరూ ఇవాళ కలెక్టర్ గారు తెలియజేయడానికి వచ్చాం. మాకు ఏదో మార్గం చూపించి కలెక్టర్ గారు పిఠాపురం నియోజకవర్గంలో ఉన్న ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు అందరికీ న్యాయం చేస్తున్నారు. మా మార్కెట్ ప్రజలు కూడా న్యాయం చేస్తారని మేము ఇక్కడికి వచ్చాం. మీ మీడియా ద్వారా మీరు పవన్ కళ్యాణ్ గారికి మా నియోజకవర్గ అందరూ తెలియపరచాలని తెలియచ్చు. మార్కెట్ మదర్ తెరిసా మార్కెట్, పిఠాపురం నియోజకవర్గం గొల్లప్రోలు మదర్ తెరిసా మార్కెట్ దగ్గర ఉంది. గొల్లప్రోలు మా చేపల మార్కెట్ లో మేము చేపలు అమ్ముకుంటామండి. మేము ఆడవాళ్ళు మగవాళ్ళు కూడా చాలా మంది చేపల వ్యాపారం తీసుకుంటామండి. మా బొద్దుదారులు తీసేద్దారు అనుకుంటున్నారండి. మరి కమిషనర్ గారికి అట్టప్పుడు తీసేయమంటున్నారండి. మరి ఎలా బతకాలో మాకేం అర్థమవుతా లేదండి. అందుకని పవన్ కళ్యాణ్ గారు మాకేమో మేలు చేస్తారు, అందరికి చేస్తారు, మాకు చేస్తారని మేము నమ్మి వచ్చామండి ఇక్కడ కలెక్టర్ ఆఫీస్ కి. మరి మీరు ఏం చేద్దారన్నా సరే మీ చెప్తాగా మాకేం తెలిసేది ఏమి లేదండి. మమ్మల్ని తీసేయండి, మేము ఎక్కడ బతకాలండి? పిల్లలు తల్లిలు అందరూ కూడా ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉన్నాయండి. తీసేయమన్నారు, మేము ఎలా తీసాము? మేము ఎలా బతకాలండి? మా బొద్దుగా చూపించాలి కదండి. మా ఊర్లో ఉన్నప్పటికీ కూడా అందరు జనం అందరూ వచ్చి కూడా తీసేయమన్నా సరే ఎప్పుడు కూడా మేము తీయలేదండి. ఎన్ని తరాలు పెట్టి తీయమని అనలేదండి. ఇప్పుడు తీయమంటున్నారండి. 3 తరాలు పెట్టి తీయలేదండి. ఇప్పుడు తీసేమని మేము ఎక్కడ పోతాడు? మేము ఎక్కడ బతకాలి పిల్లలతోని చెప్పండి. అందుకని కనుక మాకు మేలు చేస్తారని, పవన్ కళ్యాణ్ గారు మేలు చేస్తారని మేము కోరుకుంటున్నామండి. మీ పేరమ్మా? నా పేరు రమణమ్మ అండి. చేపల వ్యాపారం అండి.